అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 684వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ఆధ్యాత్మికము ధార్మికము అన్న విషయంలో మనము గాయత్రి మంత్రాన్ని చర్చించుకుంటున్నామండి. గాయత్రి మంత్రం యొక్క లోతైన తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే ఏ మంత్రమైనా తీసుకోండి, ఏ శాస్త్రమైనా తీసుకోండి, ఏ ధర్మ గ్రంథమైనా తీసుకోండి, ఏ ధర్మానికి చెందినటువంటి గ్రంథమైనా తీసుకోండి, అందులో ఉన్నటువంటి జ్ఞానం మనం జీవితంలో అనుభవం చెయ్యాలి అంటే లోతైన తత్వం అందులో ఇమిడి ఉన్నది. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ తత్వం అనేది ఏమండి వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. కానీ ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవంలోకి తీసుకొని వచ్చేవాళ్ళు అందులో కూడా కొద్దిమంది మాత్రమే. మాం వేత్తి తత్వత. ఇది 7వ అధ్యాయంలో 3వ శ్లోకం అండి. అందుకని ఏ మంత్రమైనా తీసుకోండి, అది భగవద్గీత కంటే గొప్పది కాదండి. భగవద్గీత అంటే భగవంతుడి కంటే మించినటువంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఇవ్వగలుగుతారంటారా? ఆలోచించండి కాస్త బుద్ధినేత్రాన్ని తెలుసుకొని. ఎందుకంటే అంధవిశ్వాసంలో ఇప్పటి వరకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. భగవంతుడు ఒకటే కోరుకున్నాడు, నా మీద పూర్తిగా నిశ్చయం పెట్టుకున్నట్లయితే అంధవిశ్వాసం నుండి బయటపడతావు నా నాయనా. అర్థమైందండి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. నన్ను పొందే బుద్ధియోగాన్ని నీకు ఇస్తానంటున్నాడు. 10వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పాడండి. ఈ రోజున వర్తమానంలో బుద్ధియోగం ఎందుకైతే వాడుకోవటం లేదు అంటే, బుద్ధి నేత్రం ఎందుకైతే జాగృతి కావడం లేదంటే, భగవంతుణ్ణి పొందాలి అనే కోరిక లేదు మనకి. అర్థమైందండి. భగవంతుడు అంటూ ఒకరు ఉన్నారు. సర్వశక్తివంతుడు, సర్వోత్కృష్టుడు, సర్వోన్నతుడు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత. అర్థమైందండి. విశ్వాత్మలందరికీ తండ్రి, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, సృష్టి యొక్క నియంత. ఈ విధంగా మనకు అర్థం చేసుకోలేకపోతున్నాం. భగవంతుడు అంటే ఎవరో చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఈ విధంగా పూజ చేసుకోండి, ఈ విధంగా అర్చన చేసుకోండి, ఈ విధంగా అభిషేకం చేసుకోండి, ఈ విధంగా తీర్థయాత్రలు చేసుకోండి, యజ్ఞాలు యాగాలు చేసుకోండి, చేసుకుంటున్నాం. అంటే భగవంతుడి పైన బలిహారమయ్యేటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో, కోరిక ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుణ్ణి కేవలం 5 నిమిషాలు 10 నిమిషాల కోసం కాదండి, నిరంతరము పరమాత్మ యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు వాళ్ళు. అర్థమైందండి. అటువంటి వాళ్ళ ఏం చేస్తారంటే భగవంతుణ్ణి ఏదో ఒక మొక్కుబడి పూజలు కాకుండా, కర్మకాండలాగా చేయకుండా వాళ్ళు పరమాత్మని ప్రీతిపూర్వకంగా అండర్లైన్ చేసుకోండి, ప్రీతిపూర్వకంగా ఆరాధిస్తారు, భక్తి చేస్తారు, ధ్యానం చేస్తారు. ఈ 2 ఉన్నట్లయితే ఏంటి, నిరంతరము పరమాత్మ తోడు కోరుకునేవాళ్ళు, అదేవిధంగా ప్రీతిపూర్వకంగా భగవంతుడి పట్ల ఆ బలిహారి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బుద్ధినేత్రాన్ని నేను తెరిపిస్తాను. ఈ బుద్ధినేత్రాన్ని తెరవడం ద్వారా నన్ను ప్రాప్తి చేసుకుంటారు అంటున్నాడు భగవంతుడు. 10వ అధ్యాయం 10వ శ్లోకం. అదే కోణంలో మన గాయత్రి మంత్రాన్ని మనం కొనసాగిద్దామండి. మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను ఒకసారి. గాయత్రి మంత్రంలో గాయత్రి మీద మనం ఫోకస్ చేస్తున్నాం, కానీ మంత్రాన్ని విస్మరిస్తున్నాం. అర్థమైందండి. గాయత్రి మంత్రం అంటే గాయత్రి మీద ఫోకస్ అయిపోయింది. జాతీయ గీతం అంటే జాతీయత మీద వెళ్ళిపోయింది. అందులో దేశభక్తి ఇమిడి ఉన్నదన్న సంగతి తెలియలేదు. భగవద్గీత అనగానే ఆ గీత అంటే ఏదేదో పాటల పుస్తకంలాగా అనుకొని అదేదో పాటలాగా పారాయణం ఆ విధంగా కీర్తించుకుంటున్నాం తప్ప, అది భగవంతుడు చెప్పిన మహావాక్యాలు ఉన్నాయి. అందులో 574 శ్లోకాలు ఉన్నాయి. దాని మీద ఫోకస్ లేదండి. ఇదే కోణంలో గాయత్రి మంత్రం కూడా అది గాయత్రి అనబడేటువంటి ఛందస్సు. అర్థమైంది. సప్త ఛందస్సుల్లో అది వేదా మంత్రాల్లో ఉన్నటువంటి 7 ఛందస్సులు ఉన్నాయంట, సప్త ఛందస్సులు. అందులో మొట్టమొదటి ఛందస్సు పేరు గాయత్రి. మీరు కావాలంటే చూడుకోండి, 7 సప్త ఛందస్సుల పేర్లు ఇవ్వండి
అని మీరు గూగుల్ అడగండి, ఇస్తోంది. అందులో మొట్టమొదటి పేరే ఉంటుంది, గాయత్రి. గాయత్రి అంటే ఒక దేవి రూపంగా పెట్టుకొని, ఈ గాయత్రి దేవి నన్ను, నా జీవితాన్ని ఉద్ధరిస్తోంది. కేవలం నేను చేయవలసిందల్లా ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తే సరిపోతుంది. అర్థమైందండి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదే గాయత్రి మంత్రం అంటే గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రము, అది గాయత్రి గురించి చెప్పిన మంత్రము అనే అర్థం కాదు. గాయత్రి దేవి గురించి వర్ణించిన మంత్రము అనేది కాదు. ఇది మీ బుద్ధిలోంచి చెరిపి వేసుకోండి. అర్థమైందని? గాయత్రి మంత్రం యొక్క అసలు కేంద్ర బిందువు మంత్రములోని ప్రతి పదము ఏం చూపిస్తుందండి? పరమాత్మని సూచిస్తోంది. ప్రతి పదము పరమాత్మని సూచిస్తుంది. ఇది మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఇప్పుడు మనం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక దృష్టికోణంలో గాయత్రి మంత్రము ఏ విధంగా మనకు అర్థం చేసుకోవాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది మనలను ఆధ్యాత్మికంగా రక్షించే మంత్రము. ఎందుకంటే గాయంతం గాయంతం త్రాయతే ఇది గాయత్రి. అర్థమైంది? ఇది సాంప్రదాయ నిరుక్తి అన్నాడు. నిరుక్తి అంటే ఆ పదము, గాయత్రి అన్న పదము ఎక్కడ నుండి వచ్చింది అన్న ప్రశ్నకి సమాధానం ఏంటి? గాయంతం త్రాయతే ఇది గాయత్రి. అంటే ఏమిటి? జపించే వారిని రక్షించేది గాయత్రి. అర్థమైందండి? జపించేవారిని, ఇది మనం జపం చేసామనుకోండి ఈ మంత్రాన్ని, ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్, ఇలాగా మనం కూడా చూస్తుంటే వర్తమాన సమాజంలోనండి గాయత్రి జపయజ్ఞం అని కూడా చేస్తున్నారు. నా దృష్టి కూడా వచ్చాయి. అర్థమైందండి? అత్యంత గాయత్రి మంత్రం యొక్క ప్రియుడు, ప్రేమికుడు, భక్తుడు ఆయన ఈ జపయజ్ఞాన్ని కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మందితో చేయిస్తూ ఉన్నాడు. అందులో అది తప్పు అని నేను చెప్పడం లేదండి. కాకపోతే అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకుంటే ఇంకా మన జీవితము హయ్యర్ లెవెల్కి వెళుతోంది. అర్థమైంది? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గాయత్రి మంత్రం చదివితేనే, జపిస్తేనే మనకి రక్షణ దొరుకుతుంది అంటే ఎటువంటి రక్షణను మనం పొందుతున్నాం? ఇప్పుడు హిందూ ధర్మాన్ని, అందులో విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, హిందువులు అనబడేటువంటి వాళ్ళు, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళము అనబడేటువంటి వాళ్ళు గాయత్రి మంత్రం తెలుసు కదా వాళ్ళకి. వాళ్ళు గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నారు కదా, పారాయణం చేస్తున్నారు, కీర్తిస్తున్నారు కదా. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు రక్షణ పొందుతున్నారు, ఈ రక్షణని ఏ విధంగా వాళ్ళకి వస్తుంది అని ఎక్కడైనా వాళ్ళు అర్థం చేసుకున్నారా? ఆ రక్షణ ఎక్కడ దొరుకుతోంది? ఇప్పుడు గాయత్రి మంత్రం జపిస్తే చాలు రక్షణ దొరుకుతుందని దాని అర్థం రాసుకున్నాం కదా. అర్థమైందండి? అందుకనే ఇది రక్షణ మనకు అనుభవం కావాలంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలోకి వెళ్ళాలి. అర్థమైందండి? ఆధ్యాత్మిక దృష్టికోణం వెళితే అప్పుడు ప్రతి అక్షరం యొక్క అర్థంలోకి వెళతాము. ఆ అర్థాన్ని ఎలాగ మనం ఒక మాలలాగా కూర్చుకున్నట్లయితే దాని భావము చాలా ప్రస్ఫుటంగా బయటకు వస్తుంది. గాయత్రి అంటే మంత్రం యొక్క రూపము ఛందస్సు. అండర్లైన్ చేసుకోండి. గాయత్రి అనేది దేవీ దేవత యొక్క పేరు కాదు, అది సప్త ఛందస్సులలో ఒక ఛందస్సు. అలాగే బుద్ధిని రక్షించే ఆధ్యాత్మిక శక్తికి సంకేతము. బుద్ధిని రక్షిస్తోందండి. ఈ రోజున వర్తమానంలోని మనుషులంతా రాతి బుద్ధి, పత్తర్ బుద్ధి అంటారు హిందీలో, రాతి బుద్ధిగా, స్టోన్ ఇంటలెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే బుద్ధిని వాడుకోవడం లేదు కదా. బుద్ధిని ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ భోజనం వండుకొని తినాలి, అర్థమైందండి, ఏ వస్త్రం వేసుకోవాలి, ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి, ఎటువంటి వాహనం కొనుక్కోవాలి, వస్తు వైభవాలతో ఇంద్రియ సుఖాలు ఎలా అనుభవం చేయాలి, దీనికోసం బుద్ధిని వాడుతున్నాం కదా. ఆధ్యాత్మిక జగత్తులో ఇదేమైపోయిందండి? స్టోన్ ఇంటలెక్ట్ అంటాడు, రాతి బుద్ధిగా మారిపోయింది. సో ఈ రాతి బుద్ధిని దివ్య బుద్ధిగా చేయాలి, శుద్ధ బుద్ధిగా చేయాలి, పవిత్రమైనటువంటి బుద్ధిగా చేయాలి. అప్పుడు అది చేయడం అనేది ఈ ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే ఈ గాయత్రి మంత్రం మనకి ఆ రక్షణ ఇస్తోందండి. గాయత్రి మంత్రం మనం రక్షిస్తోందంటే ఈ విధంగా రక్షిస్తోందన్నమాట. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని జ్ఞానములో తీసుకుని వెళ్తుంది. అంధవిశ్వాసములో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళని ఆధ్యాత్మిక జగత్తులో ఒక్కసారి బుద్ధినేత్రాన్ని తెరిపించి రక్షణ అంటే ఏమిటి అనేది అర్థమవుతుందన్నమాట. అర్థమైందండి? అందుకనే రాతి బుద్ధిని దివ్య బుద్ధి, శుద్ధ బుద్ధి, పవిత్ర బుద్ధిగా పరివర్తన చేయడం అన్నమాట. చేయడం అన్నమాట ఏంటండి? ఈ గాయత్రి మంత్రాన్ని మనం ఆ విధంగా ధ్యానము చేయటం అంటే అదనమాట. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసే మంత్రము
గాయత్రి మంత్రము. ఈ నిగూఢ సత్యాన్ని భక్తులు గమనించాలి. ముఖ్యంగా గాయత్రి మంత్రం అంటే చాలా దాని పట్ల విశ్వాసము, గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఇది గమనించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు? ఉన్నతంగా అవ్వాలని కోరుకుంటున్నారు కదా, పాడైపోదామని కోరుకోవట్లేదు కదా. వర్తమానంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం దొరకాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, భగవంతుడి యొక్క ఉనికిని కనిపెట్టాలి, భగవంతుడి యొక్క సత్య వారసత్వానికి అధికారులుగా కావాలి. ఇదే కదండి కోరుకునేది వాళ్ళు కూడా. అందుకని వారి విషయాన్ని గుర్తించాలి. పరమాత్మ పరమాత్మ అంటే ఎవరంటే ఈ గాయత్రి మంత్రం యొక్క ఉపాస్యుడు. ఉపాసన చేసేవాడు భక్తులు. ఉపాస్యుడు అంటే ఆ భక్తిని, ఆ ఉపాసనని రిసీవ్ చేసుకునేవాడు. ఉపాస్యుడు అంటే ఆరాధ్యుడు. ఉపాస్యుడు అంటే పూజ్యనీయుడు, ఆరాధించదగినవాడు, లక్ష్యముగా చేసుకొని స్మరించవలసిన వాడు పరమాత్మ. ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఒక్కడే, విశ్వాత్మలందరికీ ఒక్కడే. మీరు ఏ మంత్రమైనా తీసుకోండి, భగవంతుడు ఇద్దరని చెప్పరు, ఈ భగవంతుడు కాదని చెప్పరు. భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి కాదు. ప్రతి ధర్మానికి ఒక భగవంతుడు ఉన్నాడు. ఈ విషయాలు ఏవి కూడా అర్థం కాదండి. మనకి ఒకటే విషయం ఏంటంటే భగవంతుడు ఒక్కరే, వారి జ్ఞానం ఒక్కరే, ఒకటే, వారి ఇచ్చేటువంటి వారసత్వం కూడా ఒక్కటే. రెండు ఇదేమంటారు, హట్టి అంటారు హిందీలో. హట్టి అంటే దుకాణం. భగవంతుడి దుకాణం ఒక్కటే, రెండు దుకాణాలు లేవు. ఈ దుకాణంలోకి రావాల్సిందే, ఇవాళ కాకపోతే రేపైనా రావాల్సిందే. అర్థం చేసుకోండి విషయాన్ని. అర్థమైందండి? ఇప్పుడు అక్కడ రాజయోగము అన్న ప్రక్రియ మనకి భగవద్గీతలో ఉంది. ఇక్కడ ఇందులో ఏమంటున్నాడు? ధీమహి అంటున్నాడు. ధీమహి అంటే ఏంటి? మేము ధ్యానిస్తున్నాము. మేము ధ్యానిస్తున్నాం అంటే ఎవరిని ధ్యానిస్తున్నారు మీరు? మీరు గాయత్రీ దేవిని ఒక దేవతా స్వరూపంగా భావించుకొని ఒక విగ్రహాన్ని వేసుకొని తయారు చేసుకుని, గాయత్రి దేవాలయాలు కూడా ఉంటాయండి, మీరు ధ్యానం చేస్తున్నారు. అక్కడ పరమాత్మతో కనెక్ట్ అయ్యారా? మీరేమైనా ఆత్మచింతనలో ఉన్నారా? ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆత్మచింతనంలో లేరు, పరమాత్మ యొక్క పరిచయం కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు ఎలా ధ్యానం చేస్తారు? ఇక్కడ ధీమహి అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజయోగము. స్వయాన్ని ఆత్మగా భావించి అనుభవం చేసుకుని విశ్వాత్మల తండ్రి అయిన పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడం రాజయోగము. అర్థమైందని మేము ధ్యానిస్తున్నాం అనడానికి రాజయోగానికి ఎంత తేడా ఉంది చూసారా? సో ధీమహి అనే పదానికి ఆచరణాత్మక రూపం ఏంటి? ఆచరణాత్మక రూపము పఠించేది కాదండి, లేకపోతే జపించేది కాదు. ఆచరణాత్మక రూపం ఏంటి? రాజయోగము. పవిత్ర బుద్ధి ఇంకొక పదం. పవిత్ర బుద్ధి అంటున్నారు. ఎప్పుడు కూడా బుద్ధి శుద్ధంగా ఉండాలి. మన పాత్ర శుద్ధిగా ఉంటేనే అందులో భగవంతుని యొక్క జ్ఞానరత్నాలు అందులో నింపబడతాయి. మనకి అర్థమవుతుంది జ్ఞానం. బుద్ధి శుద్ధంగా లేదనుకోండి, అందుకనే పులిపాలు బంగారు పాత్రలోనే ఉంటాయి అనేది ఉంది సామెత. పులిపాలు ఇస్తుందో మనకు తెలియదు, కానీ పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అంటాడు. అంటే అర్థం ఏమిటి? భగవంతుల వజ్ర సమానమైనటువంటి జ్ఞానరత్నాలు అన్నమాట ఇవన్నీ. రత్నాలు, కెంపులు, వజ్రాలు, వైడూర్యాలు. అర్థమైందండి? ఇవన్నీ కూడా బుద్ధి అనే పాత్ర శుద్ధంగా ఉండాలి. ఇప్పుడు దానికోసమే ధియోయోన ప్రచోదయాత్ అన్నాడు. ధియోయోన ప్రచోదయాత్ అంటే గాయత్రి మంత్రంలో అర్థం ఏం చెప్పుకున్నామండి? మా బుద్ధులను సత్య మార్గములో ప్రేరేపించుగాక. ఇది ప్రార్థన యొక్క ఫలితం అండి. ఎండ్ రిజల్ట్ ఏముండాలి? మా బుద్ధులని సత్య మార్గంలో, అసత్యం ఏమిటి సత్యం ఏమిటి అనే వివేక శక్తితో మనం అసత్యాన్ని విడిచిపెట్టి సత్య మార్గంలో ప్రయాణించాలి. ఇంకా అసతోమా అసద్గమయ అనుకోవాల్సిన అవసరం లేదండి. సారాంశంలో గాయత్రి మంత్రం మనకి ఏం చెప్తుందండి? గాయత్రి మంత్రం అనే పేరు మంత్రము ఎవరిని ఉద్దేశించి ఉందో చెప్పదు. ఈ మంత్రము ఎవరి కొరకు ఉద్దేశించబడింది చెప్పదు. ఎక్కడ దొరకలేదు. నాకు కూడా ట్రై చేశాను, దొరకలేదు. మంత్రము ఎవరి కొరకు ఉద్దేశించబడిందో చెప్పదు. కానీ ఈ మంత్రము గాయత్రి ఛందస్సులో నిర్మించబడిందని, అలాగే ఆత్మను అజ్ఞానము, మోహము, వికారాల నుండి రక్షించి బుద్ధిని దివ్య జ్ఞానముతో ప్రకాశింపజేసే ఆధ్యాత్మిక మంత్రము అన్న సత్యాన్ని సూచిస్తుంది. అర్థమైందండి? ఏం చేస్తుందండి? ఈ మంత్రము గాయత్రి ఛందస్సులో నిర్మించబడి ఉందని, అలాగే ఆత్మను అజ్ఞానము, మోహము, వికారాల నుండి రక్షించి బుద్ధిని దివ్య జ్ఞానముతో ప్రకాశింపజేసే ఆధ్యాత్మిక మంత్రము అని సూచిస్తోందండి. ఇది గమనించవలసిన విషయం అన్నమాట. అందుకనే నేను మళ్ళీ రిపీట్ చేశాను.
మంత్రం యొక్క ఉపాస్యుడు చెప్పాను కదా, ఉపాస్యుడు అంటే మన పూజలు అందుకునేవాడు, ఎవరైతే ఈ పూజకి ఫలాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. ఉపాస్యుడు మాత్రము సవితృ అన్నాడు. సవితృ అంటే ఏమిటి? సవితృ అంటే సర్వ ప్రేరకుడు. దేవస్య అన్నాడు, దివ్య స్వరూపుడైన పరమాత్మ. ఇక్కడ మూడు పదాలు వస్తాయి. ఒకటి సవితృ, రెండవది దేవస్య, మూడవది భర్గ అంటాడు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య తత్సవితుర్వరేణ్యం భర్గో. మూడిట్లో సవితృ, దేవస్య, భర్గ. సవితృ అంటే సర్వ ప్రేరకుడు, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తాడు. లెగు నాయన లెగు, ఇప్పుడు సమయం లేదు, కాలాతీతం అయిపోయింది, కాలచక్రం గురించి నాకు తెలుసును, అంతిమ క్షణాలు నడుస్తున్నాయి, మేలుకోండి, అంధవిశ్వాసంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, మీరు అజ్ఞానంలో ఉన్నారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇది ప్రేరణ ఇవ్వటం అంటే అది హయ్యెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అన్నమాట భగవంతుడు. సవితృ. దేవస్య అంటే ఏంటి? దివ్య స్వరూపుడైన పరమాత్మ. భర్గ అంటే అజ్ఞానాన్ని దహించే దివ్య జ్ఞాన తేజస్సు. అజ్ఞానాన్ని దహించే దివ్య జ్ఞాన తేజస్సు. ఈ మూడు పదాలు ఉన్నాయి చూసారా, సవితృ, దేవస్య, భర్గో. ఈ మూడు పదాలు పరమాత్మ సత్యస్వరూపానికి సూచకము. ఆయననే ప్రేరణ ఇస్తున్నాడు, ఆయన దివ్య స్వరూపుడు, ఆయనని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దివ్య తేజస్సు. అందువలన గాయత్రి అనేది మంత్రం యొక్క పేరు, గుర్తుపెట్టుకోండి. గాయత్రి అనేది మంత్రం యొక్క పేరు, పరమాత్మ అనేది మంత్రం యొక్క లక్ష్యము. గాయత్రి అనేది మంత్రం యొక్క పేరు, పరమాత్మ అనేది మంత్రం యొక్క లక్ష్యము. అర్థమైందండి? ఇప్పుడు మరికొన్ని విషయాలు. ఓం భూర్భువస్సువః. ఓం భూర్భువస్సువః అనే పదాలు మనం చర్చించుకోలేదు, ఒక్కసారి దాని మీద కూడా ఫోకస్ చేద్దామండి. ఓం భూర్భువస్సువః అనేది గాయత్రి మంత్రములోని అత్యంత గంభీరమైన భాగం అండి. ఏమంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని నేను తదుపరి ఎపిసోడ్లోకి పోస్ట్పోన్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ చర్చను ఇక్కడికి ఆపి మనం 18వ అధ్యాయంలోని, ఎందుకంటే దీనికే సమయం అయిపోతే అరగంట గాయత్రి మంత్రానికి అయిపోతుంది. తదుపరి విషయాన్ని నేను తదుపరి ఎపిసోడ్లో నేను చర్చిస్తాను. ఇందులో చర్చించవలసిన ముఖ్య విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అర్థమైందండి? ఇప్పుడు మనము 1868, 1869లో మరొక ఉపనిషత్తు మంత్రాన్ని మనం చర్చించుకుందాం. ఇప్పుడు ఉపనిషత్తు మంత్రాలు ఈ 1868, 69లో ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వ విదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం, అది 1868. నచమా ఏమన్నారు తర్వాత? ఏమన్నాడు? ఇదం తే నా తపస్కాయ నచమా, అది ఒక శ్లోకం మర్చిపోతున్నాను, స్టార్టింగ్లో ఉన్నది. అర్థమైందండి? ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వ విదాస్యతి అనుకున్నాము. తర్వాత శ్లోకం ఏంటి? నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచమే తస్మాత్ అన్యః ప్రియతరో భువిః. ఈ రెండు శ్లోకాలు ఏమి చెప్తున్నాయి మనకి? పరమ గుహ్యాతి గుహ్యమైనటువంటి ఈ రహస్యాలు దయచేసి నా బిడ్డలకి, నా భక్తులకి, అజ్ఞానములో ఉన్నటువంటి నా భక్తులకి చెప్పండి, అర్హులైన భక్తులకి చెప్పండి, యోగ్యులైన భక్తులకి చెప్పండి. అర్థమైంది? ఎందుకంటే భక్తి ఇష్టం లేని వాళ్ళు ఈ నాలుగు రకాల వాళ్ళకి చెప్పొద్దని 1867లో చెప్పడం జరిగింది. అర్థమైందండి? తస్మాత్ మనుష్య అంటే ఆ విధంగా చెప్పినటువంటి భక్తి పూర్తిగా భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని పూర్తిగా పరాభక్తితో, అర్థమైందండి, పరమాత్మ యొక్క చైతన్య శక్తిని గుర్తించి, పరమాత్మ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని గుర్తించి వారి యొక్క అనుభవం చేస్తున్నటువంటి విధానంగా తయారయ్యి ఇతరులకి చెప్పండి అంటున్నాడు. సో ఇదే విధాన్ని మనం కఠోపనిషత్తులోని 1, 2, 7 గత ఎపిసోడ్లో చర్చించుకున్నామండి. ఇప్పుడు 1, 2, 8 తదుపరి మంత్రాన్ని మరి చర్చించుకున్నాం. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. మరొకసారి ఈ సందర్భంగా మరొకసారి మనం మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. దీనికి ముందు మంత్రం ఏంటంటే 1, 2, 7లో ఆత్మజ్ఞానాన్ని ఏం చెప్పాడు ఒక్కసారి మనం అనుకుంటే, ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువు, వినే శిష్యుడు దొరకడం ఎంత అరుదో చూసారా. ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువు అరుదు, వెరీ రేర్గా దొరుకుతాడు. మీరు 7వ అధ్యాయం 3వ శ్లోకంతో కంపేర్ చేసుకోండి, అక్కడ కనెక్ట్ అవుతుంది. మాకు కొద్దిమంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు. వినే శిష్యుడు కూడా ఎంతో మందికి వందల వేల సంఖ్యలో చెప్తే 1, 2, 3 బయటకు వస్తున్నారు. అర్థమైంది? ఎందుకంటే ఉన్నారు, పరమాత్మ చెప్పాడు కదా,
నన్ను ప్రాప్తి చేసుకోవాలనే ఒక దృఢమైన కాంక్ష కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఈ పుడమి మీద ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. ఎంత అరుదో యమధర్మరాజు నచికేతుడికి చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కఠోపనిషత్తు అంటే అదే కదా. ఈ మంత్రంలో అసలు ఎలాంటి వారి ద్వారా ఇప్పుడు ఏంటి 1-2-27లో అరుదని చెప్పాడు, గురువు అరుదు, శిష్యుడు అరుదని చెప్పాడు. ఇప్పుడు 1-2-8లో ఏం చెప్తున్నాడు? 1-2-8 మంత్రంలో అసలు ఎలాంటి వారి ద్వారా ఈ జ్ఞానాన్ని వినాలి, ఎలాంటి వారి ద్వారా ఈ జ్ఞానాన్ని వినాలి, ఎలాంటి వారి ద్వారా ఈ జ్ఞానాన్ని వినకూడదు, ఎలాంటి వారు చెప్తే వినాలి, ఎలాంటి వారు చెప్తే వినకూడదు అనే రహస్యాన్ని వివరిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. 1-2-7 కఠోపనిషత్తు. ఒక్కసారి మంత్రాన్ని వినండి. నరేణ వరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్త్యనీయాన్ యత్ కర్మ్యమణు ప్రమాణాత్. ఇది మంత్రం అండి. అర్థమైందండి? సుమారుగా బాగానే పలికాను. అర్థం. మీరు కూడా 4 సార్లు సాధన చేస్తే పలకవచ్చండి, నేర్చుకో. ఎందుకంటే విద్యలో ఎన్నోసార్లు సాధన చేస్తే ఈ సంస్కృత పదాలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఇక్కడ దీని అర్థం ఒక్కసారి గమనించండి. ఆత్మజ్ఞానము లేని అల్పులు, చాలా శ్రద్ధగా వినాలి, అద్భుతమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఆత్మజ్ఞానము లేని అల్పులు ఈ పరమ సత్యాన్ని బోధిస్తే అది సరిగ్గా అర్థము కాదు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అనుభవం, ఆత్మతత్వము, పరమాత్మ తత్వము, రాజయోగము, కర్మ సిద్ధాంతము, ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మిక స్థితిలో ఉండి ఆ సంపూర్ణంగా గ్రహించినటువంటి వాళ్ళు చెప్తేనే వినాలి. కానీ ఆ విధంగా ఆ ఆత్మజ్ఞానము లేని అల్పులు ఈ పరమసత్యాన్ని బోధిస్తే అది సరిగ్గా అర్థము కాదు, పైగా అనేక గందరగోళాలకు దారితీస్తుంది. ఈ గందరగోళానికి దారి తీయటం వల్లే వచ్చిందండి. సత్యం చెప్పేవాళ్ళని మనం నమ్మమండి. సత్యము వధ అంటే సత్యము చెప్పండి అంటే దాన్ని ఏం చెప్పుకున్నాం మనము? సత్యము వధ అనుకున్నాం. సత్యాన్ని తొలగించు, సత్యం అవసరం లేదు, ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం నడుస్తుంది, సత్యంగా ఉంటే మనం ₹1 కూడా పనికిరాము అనుకుని సత్యం వధ చేసేసాం. ధర్మాన్ని ఆచరించవయ్యా అని చెప్తే ధర్మాన్ని ఏం చేసాం? చెరసాలలో బంధించేసాం. సత్యం వధ, ధర్మము చెర. ఆ విధంగా అటువంటి భావనలతో ఉన్నవాళ్ళు మీకు ఆత్మజ్ఞానాన్ని వినిపించగలరా? ఆత్మజ్ఞానము లేని అల్పులు ఈ పరమసత్యాన్ని బోధిస్తే అది సరిగ్గా అర్థము కాదు, పైగా అనేక గందరగోళాలకు దారితీస్తుంది. కన్ఫ్యూజన్. గందరగోళం అంటే కన్ఫ్యూజన్. ఎందుకంటే ఈ తత్వము తర్కానికి అందనిది, పరమాణువు కంటే సూక్ష్మమైనది. మీరు బుద్ధి నేత్రాన్ని మూసేసుకుని ఆర్గ్యుమెంట్ చేస్తారు చూసారా, అటువంటి తర్కానికి ఇది అందదండి. ఎట్లా చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే భగవంతుడు కనబడడు, ఈ 2 కళ్ళతో చూడలేము, 11:8లో చెప్పాడు. అర్థమైందండి? అది తత్వం ఆధారంగా తెలుసుకోండి అని 7:3లో చెప్పాడు. అర్థమైందండి? అందుకని అణువు కంటే అణోరణీయాంశం అన్నాడు. ఎక్కడ 8వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్పాడు. ఈ కనబడను నేను అణువు కంటే అణువు కనబడుతుందా? అణువు కంటే ఎన్నో రెట్లు తక్కువ, చిన్న సైజులో ఒక డాట్ లాగా ఉంటుందన్నమాట, ఒక నక్షత్రం లాగా ఉంటుంది. కానీ అందుకని ఏం చెప్పాడు? ఈ తత్వం, ఎందుకంటే ఈ తత్వం తర్కానికి అందనిది, పరమాణువు కంటే సూక్ష్మమైనది. ఇది ఈ విధంగా ఉందా? ఈ గ్రూప్ వాళ్ళు చెప్తే మీకు ఎంత బోధించినా, మీరు విన్నా అది ఒక ప్రవచనం లాగా ఉంటుంది. ఈ చెవిత వింటారు, ఈ చెవిత విడిచిపెడతారు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు 2వ గ్రూప్ గురించి చెప్తున్నాడు. పరమాత్మతో అనన్య భావాన్ని, తాదాత్మ్యాన్ని. తాదాత్మ్యం అంటే అనుభూతి అన్నమాట, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి అన్నమాట. పరమాత్మక శక్తులు, గుణాలు మనలో ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క అనుభూతి అన్నమాట. తాదాత్మ్యాన్ని పొందిన తత్వదర్శి అయిన ఉత్తమ గురువు బోధించినప్పుడు హృదయములోని అజ్ఞానము తొలగిపోయి సాధకుడికి పరమ గతి లభిస్తుంది. ఇక అక్కడ ఎటువంటి సందేహాలు మిగులవు. ఏ సందేహాలు ఉండవండి, ఏ సందేహాలు ఉండవు. ప్రతి ప్రశ్నకి సమాధానం మీకు దొరికింది, ఇప్పటికే దొరికి ఉంటుంది. 680 ఎపిసోడ్స్లో మీకు దొరకలేదా చెప్పండి? ఎక్కడైనా ఏదైనా అసత్య మార్గంలో అసత్యంగా చెప్పడం జరిగితే దయచేసి మాకు చెప్పండి. చెబితే మళ్ళీ దాన్ని మేము సరిదిద్దుకుంటాము. లేకుండా ఉంటే దాన్ని ఏ విధంగానో మళ్ళీ మీకు విశ్లేషణాత్మకంగా
మీ కామెంట్స్లో నేను రాస్తాను, మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి. అర్థమైందండి? అందుకని హృదయంలోని అజ్ఞానం తొలగిపోయి సాధకుడికి పరమగతి లభిస్తుంది. ఇక అక్కడ ఎటువంటి సందేహాలు మిగలవు. ఈ దేశంలో ఏ ఉపనిషత్తు చెప్పిందండి? కఠోపనిషత్తు 1, 2, 7 మీరు చదువుకోండి. ఇదే విషయం 100% ఈ విధంగానే అక్కడ భావం అందులోంచే నేను తీసుకొని మీకు చెప్తున్నాను. ఇప్పుడు 18, 68, 69తో సంబంధం ఏంటో చూద్దాం. 18, 68, 69 మన ముఖ్యమైనటువంటి విషయము. అర్థమైందండి? కేవలం నా భక్తులకి చెప్పండి, ఆసక్తి ఉన్నటువంటి భక్తులకు చెప్పండి, అటువంటి వాడు నాకు చాలా ఇష్టము అన్నాడు. ఈ ఉపనిషత్ మంత్రం భగవద్గీతలో భగవంతుడు ఏ అర్హతలతో గీతను ప్రచారం చేయాలో చెప్పిన విషయానికి ఒక దిశానిర్దేశము చేస్తుంది. ఏ అర్హతలతో గీతను మీరు ప్రచారం చేయాలి. అర్థమైందండి? దానికి మీకు చెప్తుందన్నమాట. అందులో ఒక 3 అర్హతలు చెప్పాడండి. 3 అర్హతలు, 3 కూడా చక్కగా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. 1 అనన్య స్థితి, అంటే భగవంతుడు ఒక్కడేనన్న విషయాన్ని మీకు అక్కడ అర్థమవుతుంది. అర్థమైందండి? మీకు ఏమర్థమవుతుందండి? 18, 68, 69లో కాకుండా మొత్తం గీత మొత్తం సారాంశంలో భగవంతుడు ఒక్కడే, వారే చెప్తున్నారు. నా విషయాన్ని, నా ఉనికిని అందరికీ చెప్పండి అని. ఒకటి అనన్య స్థితి, అంటే వన్ విత్ డివైన్, భగవంతుడు ఒక్కడే, వారితో సంబంధాన్ని జోడించుకోవడం. ఉపనిషత్తు అనన్య ప్రోక్తే అన్నది. ఈ ఉపనిషత్ మంత్రం ఏం చెప్పింది? 1, 2, 7లో అనన్య ప్రోక్తే, భగవంతునితో ఒక్కటైన వాడు మాత్రమే బోధించాలి. అందరూ భగవంతులే, భగవంతుడు సర్వవ్యాపి, ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది, మీకు పునర్జన్మ ఉండదు, జన్మరాహిత్యము, ఇటువంటి విషయాలు చెప్పేవాళ్ళు మీకు ఈ యొక్క విషయాన్ని చెప్పలేరు. 18, 68, 69లో వీళ్ళంతా కూడా అయోగ్య గురువులు, అయోగ్య భక్తులని భగవంతుడు చెప్తున్నాడు, కఠోపనిషత్తు చెప్తోంది. అర్థమైందండి? అందుకనే అనన్య ప్రోక్తే, భగవంతుడితో ఒక్కటైన వాడు మాత్రమే బోధించాలని నొక్కి చెప్పింది. ఏంటి ఈ ఉపనిషత్తు? గీతలో 18, 68లో ఏం చెప్పాడు? భక్తిమయి పరాం కృత్వా, నాయందు పరమ భక్తిని కలిగి ఉండి, నాయందు పరమ భక్తిని కలిగి ఉండి గీతా జ్ఞానాన్ని పంచాలన్నాడు. ఇది ఒక్కటి జస్ట్ కామన్ సెన్స్ వాడండి. భగవంతుణ్ణి గుర్తించకుండా భగవంతుని మీద పరమభక్తి ఎలా కలుగుతుందండి? ఇప్పుడు భగవంతుని గుర్తించాలనే లేనటువంటి వాళ్ళే అత్యధిక మంది ప్రవచనకారులు ఉన్నారు కదా. భగవంతుని గుర్తించలేదు, నిరాకార తత్వాన్ని గుర్తించలేదు, స్వయాన్ని ఆత్మగా గుర్తించలేదు, రాజయోగ ప్రక్రియనే మర్చిపోయి భగవద్గీతను యుద్ధశాస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. అర్థమైందండి? అందుకనే ఇక్కడ గీత ఏమంటున్నాడు? నాయందు పరమ భక్తి కలిగి ఉండి గీతా జ్ఞానాన్ని పంచాలి అని. ఇది భగవంతుడి యొక్క ఆదేశం అండి. కేవలము వ్యాపార దృక్పథంతోనో, వ్యాపార దృక్పథం అని ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడు? ధనార్జన కోసం కూడా ప్రవచనాలు ఇస్తున్నారండి ఈ రోజున. అనకూడదు, కానీ నేను ఎవరిని అగౌరవపరచడం కోసం మాట్లాడటం లేదు, నేను ప్రత్యక్షంగా అనుభవం కూడా చేశాను. అర్థమైందండి? ధనార్జన ఒక వ్యాపార దృక్పథం అయిపోయింది, దృక్పథం అది దృక్పథంతో. అందుకని ఇక్కడ ఏమంటారు? వ్యాపార దృక్పథంతో కానీ కీర్తి ప్రతిష్టల కోసము కాదు. కీర్తి ప్రతిష్టలు వ్యాపార దృక్పథంతో చేయకుండా భగవంతునితో అనుసంధానమై అనన్య భావముతో ప్రచారము చేసేవాడే ఉత్తమ వక్త. మొదటి లక్షణం. అంటే ఎవరిని చేరుకోవాలి, ఎవరి దగ్గర మీకు జ్ఞానం దొరుకుతుందన్న విషయానికి మొదటి విషయం అయిపోతుంది. రెండో విషయం గుహ్య జ్ఞానము. ఈ జ్ఞానం ఏంటంటే, మీరు భగవద్గీత చదువుకుంటే యుద్ధశాస్త్రము, ద్వాపరయుగ శాస్త్రము, అర్జునుడు చెప్పిన శాస్త్రము, చనిపోయిన తర్వాత చదువుకున్న శాస్త్రము, హిందూ ధర్మశాస్త్రము, ఇలా అనుకున్నాం. ఇది ఏది కూడా భగవద్గీత సమర్థించడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మనము చాలా విస్తృతంగా చర్చించుకున్నాం. అందుకని గుహ్యతలోకి వెళ్ళాలి. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు గీతలో. ఉపనిషత్తు ఈ జ్ఞానాన్ని అతర్క్యం, అంటే తర్కానికి అందనిది, అణీయాన్ అన్నాడు, అతి సూక్ష్మమైనది అని వర్ణించింది. అతర్క్యం, అతి అణీయం అన్నాడు, అతి సూక్ష్మము. ఇది మామూలుగా లౌకిక విషయంలో డిబేట్స్కి వస్తారు చూసారా, దానికి అందదు. ఆ విధంగా చేసేవాళ్ళని మేము దూరం పెడతాం. మేము వద్దని మిమ్మల్ని గౌరవిస్తామండి, మీరు పరమాత్మ సంతానం అని పంపించేస్తాం. భగవద్గీత 18:68లో భగవంతుడు దీనినే పరమగుహ్యము అన్నాడు. సర్వగుహ్యమని ఒక శ్లోకంలో చెప్పాడు, గుహ్యాతి గుహ్యమని కూడా అన్నాడు. అర్థమైందండి? రాజవిద్య రాజగుహ్యం అని కూడా అన్నాడు. అత్యంత రహస్యమైన సూక్ష్మమైన జ్ఞానము అని చెప్పడం జరిగింది. ఇంతటి సూక్ష్మమైన జ్ఞానాన్ని సమాజానికి గందరగోళం లేకుండా పంచడము చాలా బాధ్యతతో కూడుకున్న పని అండి. సమాజానికి మళ్ళీ గందరగోళాన్ని క్రియేట్ చేయకూడదండి.
గందరగోళాన్ని తొలగించే పని మనం చెయ్యాలి, చాలా బాధ్యతగా చెయ్యాలి. ధన సంపాదన కోసం కాదు, మనం కీర్తి ప్రతిష్టల కోసం కాదు, గౌరవాలు పొందడం కోసం కాదు. ఇది రెండో విషయము. జ్ఞానము సూక్ష్మము. మొదటిది ఏం చెప్పారండి? అనన్య, భగవంతుడు ఒక్కడైనటువంటి దాని మీద ప్రగాఢ విశ్వాసము. రెండవది గుహ్య జ్ఞానం అన్నాడు. మూడవది ఆఖరిది భగవంతుడే స్వయముగా వక్త కావడం. ఇది భగవాను వాచ, మనుషులు చెప్పే వాచ కాదు. ఈ సృష్టిలో భగవంతుడి కంటే పెద్ద అనన్య వక్త లేడు, గుర్తుపెట్టుకోండి. ఆయన స్వయముగా బోధించిన గీతను ఆయన చూపిన భక్తి మార్గములో ఇతరులకు అందించే భక్తుడు ఆ గురు పరంపరకు ప్రాణం పోస్తున్నాడు. చూసారా? ఆయన స్వయముగా బోధించిన గీతను ఆయన చూపిన భక్తి మార్గములో, భగవంతుడు వేసినటువంటి ఆధ్యాత్మిక భక్తి కోణములో, ఆ యొక్క మార్గములో ఇతరులకు అందించే భక్తుడు ఆ గురు పరంపరకు ప్రాణం పోస్తున్నాడు. ఇప్పుడు సుమారు 20 లక్షల మంది దానికి ప్రాణం పోస్తూ ఉన్నారండి. ఇది గమనించండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. అందుకే ఆ ప్రచారకుడు భగవంతునికి ప్రియకృత్తమ. ప్రియకృత్తమ అంటే అత్యంత ప్రియుడని 1869లో చెప్పడం జరిగింది. ఒక్కసారి సారంలోకి వెళ్ళిపోదామండి. ఒకే ఒక్క మహావాక్యంతో ఈ యొక్క ఎపిసోడ్ని మనం సంపన్నం చేసుకుందాము. సారాంశం ఏంటి? లౌకిక చదువులు చదివినా అల్పుల బోధనల వల్ల సమాజానికి మేలు జరగదు. ఇప్పుడు జరగటం లేదు కదా, మనం చూస్తున్నాం కదా. కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఒక మంచి దిశలో పెట్టగలుగుతున్నారా? ప్రపంచాన్ని ఒక పాజిటివ్లోకి తీసుకుని వెళ్ళగలుగుతున్నారా? చెడు పనులు చేయకుండా ప్రపంచం అంతా కూడా మారిపోతుందా? రోజు రోజుకి కూడా చెడు పెరుగుతుంది, అసత్యం పెరుగుతుంది, అధర్మం పెరుగుతుంది అంటున్నారు. భగవద్భావంతో చాలా జాగ్రత్త వినండి. ఏం చెప్పాడు? లౌకిక చదువులు చదివిన అల్పుల బోధనల వల్ల సమాజానికి మేలు జరగదు. భగవద్భావంతో, ఆచరణతో గీతాజ్ఞానాన్ని పంచే భక్తుల వలననే లోకానికి పరమగతి లభిస్తుంది. అటువంటి ఉత్తమ ప్రచారకులను భగవంతుడు తన గుండెల్లో పెట్టుకుంటాడని గీత మరియు ఉపనిషత్తులు ఏకకంఠముతో చాటుతున్నాయి. ఇక్కడతో ఈ చర్చను ముగిస్తున్నానండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ గాయత్రి మంత్రంలో మరికొన్ని విషయాలు, అదేవిధంగా మరొక ఉపనిషత్ మంత్రంలో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.